హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఎస్టర్డే మనం హౌ టు క్రియేట్ ఏ వెబ్సైట్ అనేది చూసాం కదా. సో ఒక వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఒక పర్సనల్ వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అన్నది చూసాం. సో మీరు చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంది చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఈ వెబ్సైట్ అనే కాదు, మీరు ఏదైనా ఒక వెబ్సైట్ మీరు మీ సిస్టంలో డెవలప్ చేసుకున్నారు, మొత్తం డిజైనింగ్ అంతా అయిపోయింది, రెడీగా ఉంది వెబ్సైట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఆన్లైన్లోకి ఎలా హోస్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు కేవలం మన సిస్టమ్ ఆర్ మన ల్యాప్టాప్లో మనము మొత్తం వెబ్సైట్ రెడీ చేసుకున్నాము. అది మన సిస్టంలోనే ఎవరికైనా చూపించగలం తప్పితే అది ఆన్లైన్లో పెట్టి అందరూ ఇప్పుడు google.com మనం చూస్తున్నట్టు, gmail.com చూస్తున్నట్టు, ఓకే, తెలుగు వెబ్గురు .in అందరూ చూస్తున్నట్టు. సో అలాగా మీరు మీ పర్సనల్ వెబ్సైట్ని కూడా ఆన్లైన్లో హోస్ట్ చేయాలంటే ఏ విధంగా హోస్ట్ చేయాలి? అప్పుడు మన సిస్టంలో ఫైల్స్ ఉంటే సరిపోదు కదా, అందరికీ యాక్సెసిబుల్గా తీసుకురావాలి అంటే ఈ ఫైల్స్ని మనం తీసుకువెళ్ళి ఎక్కడో ఆన్లైన్లో అవైలబుల్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైతే అమెజాన్ వెబ్సైటు, ఫ్లిప్కార్ట్ వెబ్సైటు, తెలుగు వెబ్గురు వెబ్సైటు యాక్సెస్ చేస్తున్నామో అలాగే సో మీ వెబ్సైట్ని కూడా అందరూ యాక్సెస్ చేయగలరు అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో మరి ఒక వెబ్సైట్ని ఏ విధంగా హోస్ట్ చేస్తాము, దానికి ఏమేమి మనకి అవసరం పడతాయి అనేది ఈ క్లాస్లో మనం ప్రాక్టికల్గా ఒక వెబ్సైట్ని హోస్ట్ చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ క్లియర్గా. మీరు చూద్దరు కానీ. ఓకేనా. సో ఏదైనా సరే మీరు ఈ స్టెప్ చేయాలి అంటే కొంచెం మనీ అన్నది పెట్టవలసి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది ఫ్రీ కాదు. ఓకే, సో ఫ్రీ హోస్టింగ్ వెబ్సైట్స్ చాలా ఉంటాయి, వాటితో ప్రాబ్లమ్స్ కూడా అలాగే వస్తాయి. కాబట్టి వాటి దృష్టికి నేను అసలు మిమ్మల్ని తీసుకువెళ్ళడం లేదు. అర్థమవుతుందా? సో నేను చెప్పేదంతా కూడా క్లియర్గా మీకు సో ద బెస్ట్ మెథడ్ అండ్ సేఫెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో వాటిని మాత్రమే మన ఛానల్లో మాట్లాడతాను అనమాట. ఓకే, రైట్. సో మనము మన వెబ్సైట్ని ఏదైతే మనం ఒక వెబ్సైట్ ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నామో, మన సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లో మనం డిజైన్ చేసి పెట్టుకున్నామో దాన్ని మనం ఆన్లైన్లోకి తీసుకువెళ్ళాలి అంటే మనకి అవసరం పడేది ఏంటో తెలుసా? మనకు అక్కడ 2 థింగ్స్ అనేవి అవసరం పడతాయి అన్నమాట. ఒకటి ఏంటంటే డొమైన్. ఓకే, ఒకటి వచ్చి డొమైన్ అండ్ ఇంకొకటి వచ్చి హోస్టింగ్. ఓకే, సో మనము మన సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లో డిజైన్ చేసుకున్న వెబ్సైట్ని మనం ఆన్లైన్లోకి తీసుకువెళ్ళాలి, పబ్లిక్ యాక్సెస్ తీసుకురావాలి అని అంటే మనకి కావలసినవి ఒక డొమైన్ ఒకటి అవసరము, అలాగే హోస్టింగ్ ఒకటి అవసరము. ఓకే, సో ఏంటి సార్ ఈ డొమైన్ హోస్టింగ్ అంటే? సో ఇప్పుడు చూడండి, మనం ఏమనుకుంటున్నాము, మన ల్యాప్టాప్ ఆర్ సిస్టంలో మన వెబ్సైట్ తాలూకా ఫైల్స్ ఉన్నాయి, అవి కేవలం మన సిస్టమ్ బ్రౌజర్లో మనం చూడగలం. ఎవరికైనా మన సర్కిల్లో చూపించాలంటే మన ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ తీసుకువెళ్ళి ఇగో నేను ఒక వెబ్సైట్ డెవలప్ చేశాను చూసుకొని మన సిస్టమ్ తీసుకువెళ్ళి అందరికీ చూపించాలి, లేకపోతే వాళ్ళు మన సిస్టమ్ దగ్గరికి వచ్చి చూడాలి. అంతేగాని పబ్లిక్ యాక్సెస్ అనేది ఉండదు కదా. సో ఇప్పుడు పబ్లిక్ యాక్సెస్ ఉండాలంటే ఏం చేయాలి? మనము ఏదైతే పబ్లిక్ యాక్సెసిబుల్ సిస్టమ్ ఒకటి ఉంటుందో, ఒక సర్వర్ ఉంటుందో, ఆ సర్వర్లో మన ఫైల్స్ తీసుకువెళ్ళి పెట్టాలన్నమాట. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే హోస్టింగ్ స్పేస్ అంటాం అనమాట. ఓకే, సో ఆ హోస్టింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ హోస్టింగ్ స్పేస్ని మనం పర్చేజ్ చేస్తాం, హోస్టింగ్ని పర్చేజ్ చేస్తాం అనమాట. ఓకే, సో హోస్టింగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక సర్వర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఫిజికల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే వర్చువల్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా సరే ఒక సర్వర్ అనేది ఉంటుంది ఆన్లైన్లో. ఆ సర్వర్ అనేది ఇంకా అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుందన్నమాట, అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. సో దాన్ని ఎవరైనా కనెక్ట్ అవ్వగలరు, ఆ విధంగా అది కాన్ఫిగర్ చేయబడి ఉంటుందన్నమాట ఆ సిస్టమ్. ఓకే, సో మరి దాన్ని యాక్సెస్ చేయడం కోసం ఏం చేస్తారు, ఎలా కనెక్ట్ అవుతారు అని అంటే, సో మనకి ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన ప్రతి సిస్టమ్కి కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో మనకి ఎలాగైతే
మనందరికీ ఎలాగైతే యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆధార్ ఐడి ఎలాగైతే ఉందో, ఓకే, సో ఆ ఆధార్ ఐడి పట్టుకొని మనం యూనిక్గా ఐడెంటిఫై చేస్తాం. సేమ్ ఆధార్ ఇంకోరికి ఆ ఐడి అనేది ఇవ్వరు కదా. సో అలాగే మనకేంటంటే ఇంటర్నెట్లో కనెక్ట్ అయిన ప్రతి డివైస్కి కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ ఐపీ అడ్రస్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ 14.2.3.5 ఇలా ఈ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట మనకి. ఓకే, 79.59.69.4 ఓకే, సో ఇలాగా ఐపీ అడ్రస్లు అనేవి ఉంటాయి. సో ఈ ఐపీ అడ్రస్లు అనేవి ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ అనేది అలాట్ చేయబడుతుంది. సో సిస్టమ్ అనే కాదు, ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన ఏ డివైస్కైనా ప్రతి డివైస్కి కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది అలాట్ చేయబడుతుంది అనమాట. అలాగా సో ఇంటర్నెట్లో పబ్లిక్ యాక్సెస్ కోసం ఒక సర్వర్ని కాన్ఫిగర్ చేస్తారు. ఆ సర్వర్ని మనము ఏం చేస్తాము, ఆ సర్వర్లో స్పేస్ని మనం పర్చేజ్ చేసుకుంటాము. సో పర్చేజ్ చేసుకొని మన వెబ్సైట్ ఫైల్స్ అన్నీ తీసుకువెళ్ళి ఆ సిస్టంలో మనం పెడతామన్నమాట. ఓకే, సో ఏదైతే హోస్టింగ్ మనం పర్చేజ్ చేస్తామో ఆ హోస్టింగ్లో మనము మన యొక్క ఫైల్స్ ఏవైతే మన వెబ్సైట్ కోసం మనం డిజైన్ చేసుకున్న ఫైల్స్ ఉన్నాయి కదా, సో మనం రెడీ చేసుకున్న ఫైల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడా మనం ఏం చేస్తాం, ఆ సిస్టంలో ప్లేస్ చేస్తాం, ఆ సిస్టంలో తీసుకువెళ్ళి పెడతాం హోస్టింగ్ పర్చేజ్ చేసిన తర్వాత. ఓకే, సో ఆ హోస్టింగ్ కూడా మనకి చిన్న వెబ్సైట్ అయితే కొంచెం తక్కువ స్పేస్ ఉన్నదే తక్కువ రేటుకే వచ్చేస్తుంది. లేదు పెద్ద పెద్ద అప్లికేషన్స్ అయితే ఇంకా దానికి తగ్గట్టుగా హోస్టింగ్ అనేది ఆ కాస్ట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ హోస్టింగ్ అనేది మాట్లాడుతున్నాను నేను. ఓకే, సో హోస్టింగ్ పర్చేజ్ చేస్తాము. పర్చేజ్ చేసి మన ఫైల్స్ అన్నిటినీ కూడా ఆ సిస్టంలో, ఆ సర్వర్ సిస్టంలో వాడు చెప్తాడు, ఇగో ఈ సో అండ్ సో సర్వర్ నీకు అలాట్ చేయబడింది, దీని ఐపీ అడ్రస్ ఇది, ఈ విధంగా నువ్వు యాక్సెస్ చేసుకొని నువ్వు నీ ఫైల్స్ అన్నిటినీ కూడా అందులో పెట్టేసాయి అని చెప్తాడు. ఓకే, సో ఆ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి ఇచ్చినటువంటి సర్వర్ తాలూకా ఐపీ అడ్రస్ అనుకుందాం. ఓకే, సో ఇది నీ యొక్క ఐపీ అడ్రస్, ఈ విధంగా నువ్వు లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యి నీ యొక్క ఫైల్స్ అన్నిటిని ఇక్కడ అప్లోడ్ చేసాయి, సో ఈ సర్వర్లో అప్లోడ్ చేసాయి, అప్పుడు పబ్లిక్ అందరికీ కూడా నీ వెబ్సైట్ అనేది యాక్సెసిబుల్ వచ్చేస్తుంది అని చెప్తాడనమాట. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాము, సో ఎలాగో హోస్టింగ్ స్పేస్ పర్చేజ్ చేసాం కాబట్టి మన ఫైల్స్ అన్నిటిని తీసుకువెళ్ళి ఆ సిస్టంలో మనం ప్లేస్ చేసేస్తాం. సో ప్లేస్ చేసేస్తే ఇంకా అందరికీ అవి యాక్సెసిబిలిటీ వచ్చేస్తాయి అన్నమాట. హోస్టింగ్ తీసుకున్న తర్వాత మన ఫైల్స్ని మనం అక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇంకా మన వెబ్సైట్ అనేది అందరూ యాక్సెస్ చేసుకోగలుగుతారు. కాకపోతే ఐపీ అడ్రస్తో మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతారనమాట. ఎలాగా, ఐపీ అడ్రస్తో మాత్రమే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో అంటే ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతారు, సో మనము ఏదైతే http అని చెప్పి మనము google.com, http amazon.in, ఓకే, సో http www.google.com అలా ఎలాగైతే మనం యాక్సెస్ చేస్తున్నామో అలా యాక్సెస్ చేయలేము. ఓకే, సో కేవలం ఈ ఐపీ అడ్రస్తో మనం యాక్సెస్ చేయగలం అనమాట. సో http 14.2.3.5 ఓకే అని చెప్పి సో ఈ విధంగా మనం ఇస్తే అప్పుడు మన వెబ్సైట్ అన్నది అందరికీ యాక్సెసిబుల్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మన ఫైల్స్ని మనం హోస్టింగ్ పర్చేజ్ చేసి ఆన్లైన్లో మన ఫైల్స్ని ప్లేస్ చేసిన తర్వాత అది అందరికీ అవైలబిలిటీ వస్తుంది. కాకపోతే అది ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, అర్థమవుతుందా మీకు? సో మరి ఇలా యాక్సెస్ చేయడం అనేది అందరికీ కష్టం కదా, అవునా కాదా? సో ఇప్పుడు చూడండి, ఈ ఐపీ అడ్రస్తో ఇలా యాక్సెస్ చేయాలంటే మనకి ప్రతి వెబ్సైట్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, సో గూగుల్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, లేకపోతే అమెజాన్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, తెలుగు webguru.inకి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. కానీ మనం ఐపీ అడ్రస్తో యాక్సెస్ చేస్తున్నామా? చెయ్యట్లేదు. సింపుల్గా google.com అనేస్తాం, లేకపోతే amazon.in అనేస్తాం, తెలుగు webguru.in అనేస్తాం. అంటే ఆ నేమ్స్ గుర్తుంచుకోవడం మనకు చాలా ఈజీ, కానీ అదే అసలు ఆ నేమ్సే లేవు, ఇంకా ప్రతి వెబ్సైట్ని కూడా మనం ఐపీ అడ్రస్తోనే యాక్సెస్ చేయాలి అంటే ఎంత కష్టం అండి. ఎన్ని ఐపీ అడ్రస్లని మనం గుర్తుంచుకుంటాము? అర్థమవుతుందా మీకు? సో
యాక్సెసిబిలిటీ అయితే వచ్చేస్తుంది, ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేయగలుగుతారు. కానీ ఐపీ అడ్రస్తో యాక్సెస్ చేయాలంటే ఒక్క వెబ్సైట్ ఐపీ అడ్రస్ 14.2.3.5, ఓకే, మరొక గూగుల్ని మనం యాక్సెస్ చేయాలంటే సమ్ 70.50.30.20. సో ఇలాగ ప్రతి దానికి కూడా ఒక ఐపీ అడ్రస్ మనం గుర్తుంచుకోవాలంటే ఎన్ని వెబ్సైట్స్ తాలూకు ఐపీ అడ్రసెస్ మనం గుర్తుంచుకుంటాము అండ్ ఎన్ని మనం యాక్సెస్ చేయగలము, మీకు అర్థమవుతుందా? కష్టం కదా అది. ఓకే, సో అప్పుడు వచ్చింది ఈ డొమైన్ సిస్టమ్ అనమాట. ఓకే, సో లేదు ఐపీ అడ్రస్తో యాక్సెస్ చేయడం అనేది కష్టం, అది గుర్తుంచుకోమంటే ఏ కస్టమరు గుర్తుంచుకోలేరు, ఏ విజిటరు దానికి గుర్తుండదు, కాబట్టి ఇంకా దానికి వేరే సొల్యూషన్ అనేది ఉండాలి అని చెప్పి తీసుకొచ్చినదే ఈ డొమైన్ అనమాట. సో ఈ డొమైన్ అనేది ఏం చేస్తుంది అంటే మనము యూనిక్గా అప్పటి వరకు లేనటువంటి ఒక నేమ్ని సెలెక్ట్ చేసుకుంటాము, అప్పటి వరకు లేని ఒక నేమ్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో సెలెక్ట్ చేసుకొని ఆ డొమైన్ని పర్చేజ్ చేసుకుంటాము. ఓకే, అర్థమవుతుందా? సో మన ఫైల్స్ అన్నీ ప్లేస్ చేయడం, పబ్లిక్ యాక్సెస్ తీసుకురావడం వరకు హోస్టింగ్ సరిపోతుంది, దాన్ని ఐపీ అడ్రస్తో యాక్సెస్ చేయగలము. కానీ సో మనం ఈ ఐపీ అడ్రస్ కాకుండా దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. ఓకే, సంతోష్.com, సంతోష్.in, teluguwebguru.com, teluguwebguru.in, అలాగా మనకి ఒక నేమ్, ఒక డొమైన్ అన్నది మనం పర్చేజ్ చేయాలి. teluguwebguru.com లేకపోతే సంతోష్.com, సంతోష్.in. సో ఇలాగా ఒక వెబ్సైట్ని మనం, ఒక డొమైన్ని మనం పర్చేజ్ చేయాలి. ఓకే, సో ఆ డొమైన్ అనేది ఇంతవరకు ఉండకుండా ఉండాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్.com ఆల్రెడీ ఉందనుకో, నేను సంతోష్.in తీసుకోవచ్చు. ఓకే, కానీ నేను మళ్ళీ సంతోష్.comని తీసుకోలేనమాట. అలాగా సో ఒక డొమైన్ని మనం పర్చేజ్ చేయాలి. ఓకే, సో ఆ డొమైన్ని మనం పర్చేజ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్.com. సో సంతోష్.com అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు లేదనుకుందాం, ఎవరు తీసుకోలేదు. ఓకే, కాబట్టి నేను అది సెర్చ్ చేయగానే ఎస్ ఇట్ ఈజ్ అవైలబుల్ అని చెప్తుంది మనకి. సో కావాలంటే వెంటనే మనం పర్చేజ్ చేసేయచ్చు. సో మనం పర్చేజ్ చేస్తున్నది కేవలం డొమైన్ నేమ్ మాత్రమే, కేవలం ఇదొక్కటి పర్చేజ్ చేసి హోస్టింగ్ మనం పర్చేజ్ చేయకుండా ఉంటే మనం ఏమీ చేయలేం. సో ఒక నేమ్ అన్నది మాత్రమే మనం ఇక్కడ పర్చేజ్ చేస్తున్నట్టు. సో సంతోష్.com అనే నేమ్ ఒక్కటి మాత్రమే మనం ఇక్కడ పర్చేజ్ చేస్తున్నట్టు. మీకు అర్థమైందా? సో సంతోష్.com అనేది పర్చేజ్ చేసాము. సో చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సంతోష్.comని, ఈ ఐపీ అడ్రస్ని రెండింటినీ కూడా మ్యాపింగ్ చేసుకోవాలి, రెండింటినీ కూడా లింకింగ్ చేసుకోవాలి. సో చేసుకుంటే, ఈ రెండింటినీ కూడా లింకింగ్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎవ్వరు సంతోష్.com ఓపెన్ చేసినా కూడా అది మ్యాపింగ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఐపీ అడ్రస్ ఉన్న సర్వర్కి తీసుకువెళ్తుంది, అక్కడున్న వెబ్సైట్ని మనకి ఓపెన్ చేసి చూపిస్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఆ విధంగా మనకి డొమైన్ అన్నది అవసరం అవుతుంది అని చెప్తున్నాను. ఓకే, సో మరి ఒక డొమైన్ పర్చేజ్ చేసిన తర్వాత మనం దాన్ని మ్యాపింగ్ ఎలా చేస్తాం సార్ అంటే దానికోసమే మనకి డిఎన్ఎస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, డొమైన్ నేమింగ్ సిస్టమ్. ఏంటది? సో డొమైన్ నేమింగ్ సిస్టమ్. సో డొమైన్ నేమింగ్ సిస్టమ్. సో డొమైన్ నేమింగ్ సిస్టమ్ అనే ఒక స్పెషలైజ్డ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ డిఎన్ఎస్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక డొమైన్ని, ఒక ఐపీ అడ్రస్ని, ఆ రెండింటినీ కూడా లింక్ చేయొచ్చు అనమాట. సో డొమైన్స్ అనేవి ఐపీ అడ్రసెస్తో మనం మ్యాపింగ్ చేయొచ్చు. ఆ మ్యాపింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సో ఇదైనా వర్క్ అవుతుంది, ఇదైనా వర్క్ అవుతుంది. సో హెచ్టిటిపి అని చెప్పి ఐపీ అడ్రస్తో మనం ఓపెన్ చేసినా వర్క్ అవుతుంది, అలాగే హెచ్టిటిపి అని చెప్పి సంతోష్.com www.santosh.com అని ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. సో రెండు కూడా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? కానీ ఐపీ అడ్రస్తో ఎవరు కూడా యాక్సెస్ చెయ్యరు. ఓకే, డొమైన్ నేమ్తో మాత్రమే యాక్సెస్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే సో అది ఈజీ అనమాట. ఓకే, సో ఏదైనా యూజర్ ఫ్రెండ్లీ ఉంటేనే కదా మనం ఏ సర్వీస్ అయినా యూజ్ చేస్తాము, లేకపోతే చేయం కదా. ఇది కూడా అంతే అనమాట. సో మీకు క్లారిటీగా అర్థమైందా? మనం ఏదైతే మన సిస్టంలో వెబ్సైట్ మనం డెవలప్ చేసుకున్నామో అది మన సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ వరకు చూడటానికి మాత్రమే పనికొస్తుంది. దాన్ని మనం పబ్లిక్ వ్యూలోకి, ఆన్లైన్లోకి తీసుకువెళ్ళాలి అంటే ఒక హోస్టింగ్ పర్చేజ్ చేయాలి. ఓకే, అప్పుడు మనకు ఒక సర్వర్ అనేది మనకి అలాట్ చేయబడుతుంది. ఆ సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ అనేది యూనిక్గా ఉంటుంది.
సో మన ఫైల్స్ అన్నిటిని అక్కడ ప్లేస్ చేసేస్తే మనం ఐపీ అడ్రస్తో యాక్సెస్ చేసుకోగలుగుతాము. కానీ ఐపీ అడ్రస్ గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే డొమైన్ అనేది కూడా పర్చేజ్ చేస్తాము మన బ్రాండ్కి తగ్గట్టుగా. ఓకే, సో పర్చేజ్ చేసి ఆ డొమైన్ని ఈ ఐపీ అడ్రస్ని రెండింటినీ కూడా డిఎన్ఎస్ ద్వారా మనం మ్యాపింగ్ చేస్తాము. సో మ్యాపింగ్ చేస్తే అప్పుడు మనకి మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఎవరికైనా పబ్లిక్ ఆన్లైన్లో ఎవరైనా సరే మన వెబ్సైట్ని చూడగలుగుతారు. అలాగే ఇప్పుడు ఉన్న వెబ్సైట్స్ అన్నీ ఇదే సిస్టంతో ఫాలో అవుతాయి, ఇలాగే రన్ అవుతాయి అని చెప్తున్నాను. సో మనకి డొమైన్ అనేది ఒకటి కావాలి, అలాగే హోస్టింగ్ అనేది కూడా మనం పర్చేజ్ చేయాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుందండి? ఓకే, సో ఇప్పుడు ఏదైతే నేను థియరిటికల్గా చెప్పానో అదే ఇప్పుడు నేను ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ మనం లాస్ట్ క్లాస్లో డెవలప్ చేసిన వెబ్సైట్ని నేను మీకు ఆన్లైన్లో హోస్ట్ చేసి చూపిస్తాను. సో మీరు ఇదే కాదు, మీ దగ్గర ఆల్రెడీ ఇంకో వేరే వెబ్సైట్ ఏదైనా ఉన్నా కూడా మీరు సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు ఆన్లైన్లో దీన్ని హోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా మరి? సో మనం అనుకున్నట్టుగా డొమైన్, హోస్టింగ్ ఈ రెండింటినీ కూడా మనం పర్చేజ్ చేయవలసి ఉంటుంది. సో కొన్ని హోస్టింగ్ సర్వీసెస్ ఏంటంటే మనకి హోస్టింగ్ పర్చేజ్ చేస్తే ఒక డొమైన్ని ఫ్రీగా ఇచ్చే సర్వీసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం ప్రైసింగ్ అది చూసుకొని మనకి ఏది కంఫర్టబుల్ అయితే దాన్ని తీసుకుంటే బెటర్ అనమాట. ఓకే, సో ఇటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, సో మనం ఇదేమి అడ్వర్టైజ్మెంట్ వీడియో కాదు, మనం ప్రమోషన్స్ చేయము, మీకు తెలుసు కదా, రైట్? సో మనకి గోడాడీ అనే వెబ్సైట్ ఉంటుంది. సో గోడాడీ ఉంటుంది, అలాగే హోస్టింగర్, హోస్ట్ గేటర్, ఇలాగా మనకి ఏంటంటే చాలా వెండర్స్ ఉంటారనమాట. ఈ హోస్టింగ్, డొమైన్స్ ఇవన్నీ కూడా మనకి సెల్ చేసేవాళ్ళు. సో వాళ్ళలో మనం కంపేర్ చేసుకుంటూ ఏది బెటర్ అయితే దానికి మనం వెళ్ళడం అనేది ఇంకా హ్యాపీ అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గోడాడీ తాలూకా ప్రైసింగ్ చూద్దాం మనము. సో గోడాడీ ఫర్ ఎగ్జాంపుల్ హోస్టింగ్ మనం తీసుకుంటే, ఓకే, సో మనకి వెబ్ హోస్టింగ్ కావాలి. సో వెబ్ హోస్టింగ్ అనేది మనకి 89 రూపీస్ పర్ మంత్ విడిస్తున్నాడు అనమాట. ఓకే, సో ఓన్లీ 89 రూపీస్ పర్ మంత్కే వీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే 1 ఇయర్కి మనం పర్చేజ్ చేసేయాలి. ఓకే, లేదు మనము మంత్లీ పర్చేజ్ చేసుకుంటాము అంటే ఆ ప్రైసింగ్ అనేది మళ్ళీ మారిపోతుంది అనమాట. ఓకేనా? సో చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే స్టార్టింగ్ ప్యాకేజ్ ఇందులో ఏంటంటే కేవలం ఒక్క వెబ్సైట్ని మాత్రమే మనం హోస్ట్ చేయగలము. ఓకే, అది కూడా 10 GB స్పేస్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే మనము ఈ 219 ప్యాకేజ్ తీసుకుంటే అంట, సో వాళ్ళు మనకి ఫ్రీ డొమైన్ కూడా ఫ్రీగా ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఈ రెండిటి ప్యాకేజెస్లో ఏది మనం తీసుకున్నా మనకి డొమైన్ కూడా ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే మనం ఈ ప్యాకేజ్ అయితే 10 వెబ్సైట్స్ వరకు మనం దీనిలో హోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు వెబ్ గురు కోసం ఒకటి, నా కోసం పర్సనల్గా ఒకటి, అలా డిఫరెంట్ వెబ్సైట్స్ నేను మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి. ఆ 10 వెబ్సైట్స్ వరకు మనము 10 డిఫరెంట్ వెబ్సైట్స్ వరకు ఈ ప్యాకేజ్లో మనం హోస్టింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు నాది చాలా సింపుల్, నాది ఒకటే వెబ్సైట్ అని అనుకున్నప్పుడు, అలాంటప్పుడు మనం హై ప్యాకేజ్కి ఎందుకు వెళ్తాము? ఏది తక్కువ అయితే చూసుకొని దాన్నే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ 89 ప్యాకేజ్లో వీళ్ళు డొమైన్ ఫ్రీగా ఇవ్వడంలే. ఓకే, సో 219 ప్యాకేజ్లో ఇస్తున్నారు. సో మనం ఒకసారి హోస్టింగర్ కూడా చూద్దాము. సో వీడి ప్రైసింగ్ చూసుకుంటే వీడు 129 per month అంట. ఓకే, సో 3 ఎక్స్ట్రా మంత్స్ ప్లస్ ఫ్రీ డొమైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు వీడు. ఓకేనా? సో అదే ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు $3 per month అంటే 3.75 అంటే ఇప్పుడు $4 అనుకుందాం, 480 ఆ రేంజ్లో పడిపోతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఉన్న వాటిలో చీప్ అంటే మనకి దీన్నే తీసుకోవచ్చు, 129 per month హోస్టింగర్. ఓకే, సో చూద్దామా. సో స్టార్ట్ నౌ అంటున్నాను నేను. సో స్టార్ట్ నౌ అని నాకు సింపుల్గా 129 per month ప్లాన్ ఉంది వీడి దగ్గర. 69 per month ప్లాన్ కూడా ఉంది, 69 per month ప్లాన్ కూడా ఉంది. సో వీడు 89 కానీ వీడు 69కే అంటున్నాడు. ఓకే, కాకపోతే ఇందులో డొమైన్ అనేది వీడు కూడా ఫ్రీగా ఇవ్వడం లేదు. ఓకే, సో 129 ప్లాన్లో వీడు డొమైన్ ఇస్తున్నాడు. సో అదే వీడి దగ్గర డొమైన్ ఉండాలి అంటే మనకి 219 పడుతోంది. ఇది కూడా 219 పడిపోతుంది. ఓకే, ఇక్కడ 129కే మనకి డొమైన్ అన్నది ఫ్రీగా వస్తుంది కాబట్టి నేను 129 ప్లాన్ని చూజ్ చేసుకుంటా.
సో మీకు ఈ వెబ్సైట్స్ అన్నిటివి కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఒకటే కాదు, మొత్తం అన్ని ఈ 3 కూడా ఇస్తాను. చూడండి, మీరు కూడా కంపేర్ చేయండి, మీకు ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి. ఓకే, సో చూసారా ఇక్కడ లాజిక్, మనకి 129 పర్ మంత్ రావాలి అంటే మనము మినిమం 48 మంత్స్కి పే చేయాలంట. చూసారా, లేదు నాకు ఒక్క మంత్కే కావాలి అంటే చూడండి, ఒక్క మంత్కే కావాలి అంటే నేను 649 పర్ మంత్ పే చేయాలి. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళందరూ ఫ్రీ డొమైన్ మనకి ఇవ్వాలి అంటే వాళ్ళు చెప్పినట్టుగా మనం 24 మంత్స్కో 48 మంత్స్కో వాళ్ళు చూపించినట్టుగా మనం పర్చేజ్ చేస్తేనే, ఇగో సో 48 మంత్స్ నేను తీసుకుంటేనే ఫ్రీ డొమైను 3 మంత్స్ ఫ్రీ అన్నది ఇస్తున్నాడు వీడు. ఓకే, 24 మంత్స్ తీసుకుంటే ఫ్రీ డొమైను ఇస్తున్నాడు 1 ఇయర్కి. ఓకే, 1 ఇయర్కి ఫ్రీ డొమైన్ ఇస్తున్నాడు. అది కూడా నేను 24 మంత్స్కి పర్చేజ్ చేస్తేనే. 12 మంత్స్కి నేను పర్చేజ్ చేసిన, ఓకే గుడ్, 12 మంత్స్కి పర్చేజ్ చేసిన ఫ్రీ డొమైన్ అనేది ఇస్తున్నాడు. సో డొమైన్ హోస్టింగ్ కలిపి మనకి 1 ఇయర్కి 2628 రూపీస్ పడుతున్నట్టు. ఓకే, సో ఇది మీరు బేర్ చేయగలరు అంటే చెయ్యండి, అది మీకు ఇంపార్టెంట్ అనుకుంటే. ఓకేనా, అదే నాకు 1 మంత్కి చాలు అంటే నేను 649 పే చేయాలి, అంటే అరౌండ్ 650 రూపీస్ నేను పే చేయాలి. ప్లస్ నాకు డొమైన్ కూడా ఫ్రీగా ఇవ్వడు. ఓకే, డొమైన్ కూడా ఫ్రీగా ఇవ్వడు. సరే, నేను 2600 అనేది ఎంత, 2600 అనేది నాకు 12 మంత్స్కి వేస్ట్. నేను ఇది జస్ట్ ఈ క్లాస్ కోసం మాత్రమే దీన్ని పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి ఓకే, నాకు అంతకన్నా తక్కువలో తేలిపోతే మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నాను, నా రిక్వైర్మెంట్. ఓకే, అలా మీరు మీకు కంఫర్టబుల్గా ఉండే ప్యాకేజెస్ తీసుకుంటారు. హోస్టింగర్ అనే కాదు, నేను 3 కూడా చూపించాను కదా, మీకు నచ్చింది చూడండి, అందులో మీకు కంఫర్టబుల్ అయ్యే ప్యాకేజ్ మీరు తీసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు సరే 1 మంత్కి తీసుకున్నాను, మరి నేను డొమైన్ కూడా పర్చేజ్ చేయాలి. ఇప్పుడు దానికి ఎంత అవుతుంది అన్నది కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సంతోష్.com అనేది అవైలబిలిటీ ఉందా లేదా చూద్దాము. సంతోష్.com అనేది అవైలబిలిటీ లేదు, కావాలంటే నువ్వు వీటిలో ఏదైనా తీసుకో అని చెప్పి చూపిస్తోంది. .ai.com కాకుండా .ai అయితే పెర్ ఇయర్ 14,000 అంట. అదే సంతోష్.icu అన్నది తీసుకుంటే ఓన్లీ 89 రూపీసే. అదే .pro అనేది తీసుకుంటే 249 రూపీస్. నాకు ఇక్కడ జస్ట్ ఈ క్లాస్ కోసమే కాబట్టి నేను ఏదైనా తీసుకోవచ్చు. మీరు .in కావాలా లేకపోతే ఏం కావాలా అన్నది మీరు చూసుకోండి. ఓకేనా, సో నాకు జస్ట్ ఏదో ఒకటి ఈ క్లాస్ వరకు మాత్రమే నేను ఇది తీసుకుంటున్నా. ఇక్కడ ఏదో ICU అని చెప్పి ఇది రిలేటెడ్ టు హాస్పిటల్స్ మెడికల్ అనుకోవద్దు, ఇది జస్ట్ ICU. ఓకే, సో ICU దేర్ అంటాం కదా, అలాగా. సో పర్సనల్ వెబ్సైట్స్ అన్నీ కూడా సింపుల్గా తక్కువ రేట్లో వచ్చేవన్నీ కూడా ఇంకా వాళ్ళందరూ కూడా ICU ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి జస్ట్ ఒక పర్సనల్ వెబ్సైట్ ఉండాలి అన్న పర్పస్తోని. ఓకే, కాబట్టి మీరు కూడా ఇదే పర్చేజ్ చేయొచ్చు. ఫస్ట్ 1 ఇయర్కి మాత్రం వీడు 89 రూపీస్కి ఇస్తున్నాడు, గుర్తుంచుకోండి. ఆ తర్వాత మాత్రం ఈ ప్రైస్ ఉండదు, ఆ తర్వాత ఇది పెరిగిపోతుంది ఖచ్చితంగా. సో మీరు కూడా టెస్టింగ్ పర్పజో లేకపోతే 1 ఇయర్ చూద్దామనో మీరు తీసుకుంటే ఫైన్, ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే రెన్యువల్ చేసుకుంటారు, లేకపోతే లేదు. ఓకే, సో నేను జస్ట్ 1 మంత్కి తీసుకుంటున్నా, అండ్ డొమైన్కి మనకి 1 మంత్కి ఇవ్వడు, మినిమం 1 ఇయర్కి ఇస్తాడు కాబట్టి ఫైన్. ఓకే, డొమైన్ 1 ఇయర్ అండ్ హోస్టింగ్ 1 మంత్ నేను పర్చేజ్ చేస్తున్నట్టు మొత్తం కలిపి నాకు 740 రూపీస్, అరౌండ్ 738 740 రూపీస్కి అయిపోతుంది. సో నాకు 2600 పే చేసి నేను 1 ఇయర్కి 2 తీసుకోవాలని చెప్పి అనుకోవడంలే. ఓకేనా, సో సింపుల్గా ఏం చేస్తాను నేనైతే ఇది కంటిన్యూ చేసేస్తాను. సో చేసేసి ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకో, లేదు అంటే డైరెక్ట్గా నీ జీమెయిల్తోనైనా లాగిన్ అయిపో, నీ గూగుల్ అకౌంట్తోనైనా లాగిన్ అయిపో అని చెప్పి అడుగుతున్నాడు. నేనైతే నా గూగుల్ అకౌంట్తో నేను లాగిన్ అయిపోతాను. సో నేను నా గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోయాను. సో ఒకసారి చూసుకుందాం, 2 ఐటమ్స్ మనం పర్చేజ్ చేస్తున్నట్టు, ఒకటి వెబ్ హోస్టింగ్, ఇంకొకటి డొమైన్. ఓకే, సో 2 కూడా మనం పర్చేజ్ చేస్తున్నాము. వెబ్ హోస్టింగ్ కేవలం 1 మంత్కే అండ్ డొమైన్ అన్నది 1 ఇయర్కి మనం పర్చేజ్ చేస్తున్నట్టు. ఓకేనా, రైట్. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నేను కంటిన్యూ క్లిక్ చేసేస్తాను. సో మనకి ట్యాక్సెస్తో కలుపుకొని 888 రూపీస్ పడుతుంది అనమాట. ఓకే, సో ట్యాక్సెస్ 135 రూపీస్, సో కలుపుకొని మనకి 888 రూపీస్ పడుతుంది. ఫైన్. ఓకే, సో నాకు నచ్చిన మెథడ్ నేను సెలెక్ట్ చేసుకొని ఇంకా పేమెంట్ చేసిస్తాను.
గెట్ స్టార్టెడ్ అని చెప్పి వచ్చింది. పేమెంట్ తర్వాత క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేయగానే సో ఇది మై సెల్ఫ్ ఆర్ మై బిజినెస్, నా కోసమైనా నేను ఎవరి కోసమైనా చేస్తున్నానా అన్నట్టుగా నన్ను అడుగుతుంది. ఎస్, ఇట్ ఈస్ ఫర్ మై సెల్ఫ్ ఓన్లీ. ఓకే, సో ఇదంతా చెప్పాలంటే చెప్పొచ్చు, లేదంటే మనం స్కిప్ చేసేయచ్చు. ఓకే, సో సింపుల్గా స్కిప్ చేసేద్దాం. సో చేసేసి సో డూ యూ వాంట్ టు క్రియేట్ ఆర్ మైగ్రేట్ ఎ వెబ్సైట్ అని చెప్పి అడుగుతుంది. అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు వేరే దగ్గర ఎక్కడో గోడాడీలోనో లేకపోతే హోస్ట్ గేటర్లోనో ఉన్న వెబ్సైట్ని నువ్వు ఎక్కడికి మైగ్రేట్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే కొత్తగా వెబ్సైట్ క్రియేట్ చేస్తావని అడుగుతుంది. సో ఐ వాంట్ టు క్రియేట్ ఎ వెబ్సైట్. ఓకే, నెక్స్ట్. సో మీరు వర్డ్ ప్రెస్లో వెబ్సైట్ని డిజైన్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే హోస్టింగ్ ఆర్ వెబ్సైట్ బిల్డర్తో మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతోంది. ఓకే, సో ఇవేవి వద్దు, నాకు ఎంటీ హెచ్టిఎంఎల్ వెబ్సైట్ ఒకటి ఇచ్చే చాలు అంటాము. ఎందుకంటే మనం ఆల్రెడీ కావాల్సిందంతా డిజైన్ చేసుకున్నాం కాబట్టి. అండ్ ఈ హోస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని డొమైన్తో లింక్ చేయాలనుకుంటున్నావా అంటోంది. సో చూడండి, మనం ఏది కూడా మాన్యువల్గా చేయక్కర్లేదు, అంతా కూడా ఇది ప్రాసెస్లోనే జరిగిపోతుంది అనమాట. ఎస్, ఏదైతే సంతోష్.ICU అని చెప్పి నేను పర్చేజ్ చేశానో అది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేదు మీరు ఎక్కడో వేరే దగ్గర డొమైన్ పర్చేజ్ చేశారు, గోడాడీలో ఎక్కడో డొమైన్ పర్చేజ్ చేశారు, వీళ్ళ దగ్గర హోస్టింగే పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ డొమైన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ కొట్టేస్తున్నాం మనము. సో కొట్టేశాక ఇది పర్సనల్ అంటున్నాము. ఓకే, ఇంకా మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయమంటుంది. చేసిన తర్వాత మనం ఫినిష్ రిజిస్ట్రేషన్ చెప్పి చేసేస్తున్నాం. మన టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు ఎక్కువగా అని అడుగుతోంది. ఎస్, ఇట్ ఈస్ ఇండియా. ఓకే, సో కంట్రీ అడుగుతోంది. సో దాన్ని బేస్ చేసుకొని సర్వర్. ఓకే, సో వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళకి డేటా జోన్స్ ఉంటాయి కదా, సర్వర్స్ ఉంటాయి కదా. సో మనకి దగ్గరలో ఉండేది మనకి అలాట్ చేస్తారనమాట. ఓకేనా, రైట్. సో చూడండి, మనకి ఇంకా ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే, సో కంట్రోల్ ప్యానెల్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తాము, సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫైల్ మేనేజర్ ఉంది కదా. సో జస్ట్ ఈ ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేసి ఓకే పబ్లిక్ HTML అని ఉంది కదా, ఈ public_HTMLలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మన ఫైల్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి హోస్ట్ చేసేస్తాం. ఓకే, సో ఎలా హోస్ట్ చేస్తాము అని అంటే, సో ఇక్కడ పైన చూసారా అప్లోడ్ అనే బటన్ ఉంది కదా. ఓకే, సో ఈ అప్లోడ్ అనే బటన్ నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి సో ఫైల్స్ అప్లోడ్ చేస్తానని చెప్తాను. సో నేను క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని ఎక్కడున్నాయో అది ఓపెన్ చేసి ఆ 3 కూడా నేను సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ కొట్టేశాను. ఇంకా అప్లోడ్ అనేది ఆటోమేటిక్గా అయిపోయింది. ఓకే, సో అయిపోయిన తర్వాత ఇప్పుడు హోమ్కి వచ్చేద్దాం. వచ్చేసి మరొకసారి చెక్ చేసుకుందాం. ఎస్, మన ఫైల్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయాయి, ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు మన డాష్ బోర్డ్కి ఒకసారి వచ్చి ఇక్కడ ఎస్ సంతోష్.ICU. ఓకే, సో రెడీ అయిందా లేదా ఒకసారి చూద్దామా. డొమైన్కి వెళ్దాం. ఓకే, సో డొమైన్కి వెళ్తే ఇక్కడ మీకు డొమైన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, వెబ్సైట్ కూడా క్రియేట్ అయిపోయింది అని చెప్పి వచ్చేసింది. ఇప్పుడు డిఎన్ఎస్ ఇక్కడ చూసారా, డిఎన్ఎస్ ఏదైతే నేను డిఎన్ఎస్ డొమైన్ నేమింగ్ సిస్టమ్, ఆ డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్ ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఈ డిఎన్ఎస్ రికార్డ్స్ అని ఉంటాయి అన్నమాట. సో వీటిలో మనం రికార్డ్స్ యాడ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా లింకింగ్ అనేది జరుగుతుంది. సో ఈ డొమైన్ తాలూకా ఏదైతే సంతోష్.ICU అనే డొమైన్ మనం పర్చేజ్ చేసామో ఆ డొమైన్ తాలూకా రికార్డ్స్ మనం చూస్తే చూడండి ఐపీ అడ్రస్ చూపిస్తోందా. ఈ ఐపీ అడ్రస్ని ఏ టైప్ ఆఫ్ రికార్డ్ ఈజ్ ఏ అనే టైప్ ఆఫ్ రికార్డ్తో మనకి లింక్ చేసింది కదా. అంటే దాని అర్థం ఏంటి, సో దిస్ ఈజ్ అవర్ ఐపీ అడ్రస్. ఓకే, అండ్ దిస్ ఈజ్ అవర్ డొమైన్. సో ఇవి మనకి లింక్ చేయబడినాయి సక్సెస్ఫుల్గా అని చెప్పి చెప్తోంది. మీకు అర్థమవుతుందా. సో మనకి సక్సెస్ఫుల్గా డిఎన్ఎస్ రికార్డ్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. ఓకే, కాబట్టి ఒకసారి మీరు ఏం చేస్తారంటే, మనం ఏదైతే మీరు కొత్తగా కనుక రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఓకేనా, సో ఈమెయిల్ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై ఈమెయిల్ అని చెప్పి అడుగుతుంది. అది చేసుకున్న తర్వాత వాడు యాక్టివేట్ చేస్తాడు. సో మీరు కాసేపు వెయిట్ చేశారంటే ఇక్కడ యాక్టివ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా సక్సెస్ఫుల్గా మీకు లింకింగ్ అంతా కూడా అయిపోయింది అని చెప్పి అర్థం అనమాట. ఓకే, అప్పుడు మీరు కావాలనుకుంటే ఈ వెబ్సైట్ని మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చు. సో చూసారా, సంతోష్.ICU అని చెప్పి వెబ్సైట్ అనేది సక్సెస్ఫుల్గా
క్రియేట్ అయిపోయింది మనకి. ఓకేనా? సో ఈరోజు మనకి 29 జాన్యువరి 2025. నేను కేవలం 1 మంత్కి మాత్రమే పర్చేజ్ చేశాను కదా హోస్టింగ్ అన్నది. కాబట్టి ఒక 1 మంత్ వరకు, సో జాన్ 29 అంటే మీరు ఫెబ్ ఎండింగ్ వరకు ఇది యాక్టివ్లో ఉంటుంది 2025. ఈలోపు కావాలంటే మీరు అందరూ కూడా పబ్లిక్లో ఈ వెబ్సైట్ని చూడొచ్చు అనమాట. ఓకే, సో అలాగే మీ వెబ్సైట్ని కూడా మీరు ఆన్లైన్లో హోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. సో సింపుల్గా చూసారా, ఇప్పుడు సంతోష్.icu అని కొట్టగానే మనకి ఈ వెబ్సైట్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో చూస్తున్నారు కదా, సక్సెస్ఫుల్గా మనము మన వెబ్సైట్ని ఆన్లైన్లో హోస్ట్ చేయగలిగాం. ఓకేనా? సో మీరు కూడా ఇప్పుడు హోస్టింగర్ ఏదైతే నేను చూపించానో సేమ్ మిగతావి కూడా అదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇంకేం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండిపోదు. ఓకే సార్, మీరు పర్చేజ్ చేసినప్పుడే ఇంకా అలా కంటిన్యూ అయ్యి చేసేసారు, తర్వాత ఎప్పుడైనా నేను ఫైల్స్ చేంజ్ చేయాలి అంటే, అప్డేట్ చేయాలంటే ఎలాగ సార్ అని అంటే, సో ప్రతి ఒక్కరు కూడా ఒక కంట్రోల్ ప్యానల్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో మీరు లాగిన్ అయ్యాక ఆ ప్యానల్ కనిపిస్తుంది, మీరు కావాల్సిన చేంజెస్ అని చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగౌట్ చేసిస్తాను. ఓకే, లాగౌట్ చేసి బయటకు వచ్చాను. ఇక నుండి మీరు ఫ్రెష్గా మళ్ళీ మీరు ఓపెన్ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ హోస్టింగర్లో కదా నేను పర్చేజ్ చేశాను, hostingr.in అని ఓపెన్ చేస్తాను, మళ్ళీ లాగిన్ అవుతాను. సో లాగిన్ అయ్యి ఇంతకుముందు ఎలాగైతే లాగిన్ అయ్యానో గూగుల్తో సేమ్ అలాగే లాగిన్ అయిపోతాను. సో లాగిన్ అవ్వగానే మనకి ఈ స్క్రీన్ అన్నది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, మనం డొమైన్స్ని, మనం పర్చేజ్ చేసుకున్న హోస్టింగ్స్ని, వాటిని మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం డొమైన్ పోర్ట్ఫోలియో చూడాలనుకోండి, డొమైన్కి వెళ్తాము. లేదు హోస్టింగ్ చూడాలనుకోండి, హోస్టింగ్కి సంబంధించి ఇక్కడ మేనేజ్ అని ఉంది కదా. సో మేనేజ్కి వెళ్ళామంటే ఇదే కదా ఇంతకుముందు మనం చూసిన స్క్రీను. అక్కడ ఫైల్ మేనేజర్కి వెళ్ళి మనము అంతా ఇంతకుముందు చూసాం కదా, సేమ్ అలాగే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫైల్ మేనేజర్కి వెళ్ళి మీరు ఏవో కొత్త ఫైల్స్ ఏవో వచ్చాయి, వాటిని అప్డేట్ చేయాలి అనుకుంటే వాటిని మళ్ళీ పబ్లిక్ HTMLలో అప్డేట్ చేసేస్తారు. సో చేసేస్తే అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా మీరు కూడా మీకు నచ్చిన డిఫరెంట్ వెబ్సైట్స్ చూడండి. ఇంకా వీటికంటే కూడా అదర్ ప్రొవైడర్స్ కూడా ఉంటారు, అవి కూడా చూడండి. సో మీకు వాటిలో ఏది కంఫర్టబుల్ అనిపిస్తే, ఏది తక్కువ రేట్ అనిపిస్తే దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అయిపోండి. ఎవరైనా ఇంతే, ఇలాంటి కంట్రోల్ ప్యానల్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ కంట్రోల్ ప్యానల్లో మీరు హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క వెబ్సైట్స్ని మీరు హోస్ట్ చేసుకోవచ్చు. మీకు శాంపిల్ కోసం నేను గోడాడీ తాలూకా కంట్రోల్ ప్యానల్ కూడా చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గోడాడీ ఉందనుకోండి. సో గోడాడీలో కనుక మీరు పర్చేజ్ చేసుకుంటే వాళ్ళు ఎలాంటి సి ప్యానల్ ఒకటి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో ఈ సి ప్యానల్లో మీరేం చేయొచ్చు, ఇక్కడ కూడా ఒక ఫైల్ మేనేజర్ ఉంటుంది, ఫైల్ మేనేజర్కి వెళ్తారు. public_html అనే ఫోల్డర్ ఉంటుంది, అందులోకి వెళ్తారు. ఇందులో ఇంకా ఇలా మన వెబ్సైట్తోని ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయబడుతుంది. మన వెబ్సైట్తో ఆ నేమ్తో ఉన్న ఫోల్డర్లోకి వెళ్ళి మీరు ఆ యొక్క మీ వెబ్సైట్కి సంబంధించిన ఫైల్స్ని అన్నిటినీ కూడా ఇక్కడ అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ క్లిక్ చేసి ఇంకా ఒకేసారి అప్లోడ్ చేసేస్తారు. ఆటోమేటిక్గా అది లింకింగ్ అనేది జరిగిపోతుంది అనమాట. ఓకేనా? సో ఏదైనా అంతే, ఏ హోస్టింగ్ ప్రొవైడర్ అయినా ఈ విధంగానే ఒక ప్యానల్ ప్రొవైడ్ చేస్తారు. అంతా మనకి యూజర్ ఫ్రెండ్లీగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఈ విధంగానే ఉంటుంది అనమాట. ఈజీగా మీరు చేసేయచ్చు అనమాట. సో దీనికి ఏం పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు అని చెప్తున్నాను. ఓకేనా? సో మీరు కూడా మీ యొక్క వెబ్సైట్ని హోస్ట్ చేయండి. సో చేసి అందరికీ అది యాక్సెస్ ఇవ్వండి. ఇచ్చి మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని అంతటినీ కూడా అక్కడ షేర్ చేయండి. సో దట్ ఇది ఖచ్చితంగా మీకు ఒక మంచి వే అనేది చూపిస్తుంది అనమాట ఫ్యూచర్లో. ఓకేనా? సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీ వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలన్నది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.